హలో గైస్, నేను మీ ఆన్ రోడ్ విత్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకి చాలా మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ఈ వీడియోలో మీకు వరి ఎలాగా ఉడుస్తారో, ఉడుపు ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఉడుపు ఉడిచే ముందు ఇలాగా ట్రాక్టర్తో వాటర్ పెట్టి భూమి నిండా సదునుగా అయితే చేసుకుంటారు. దీన్నే దమ్ము దున్నడం అని కూడా అంటారండి. ఈ దమ్ము దున్నిన తర్వాత ఈ భూమి అయితే ఇలాగ వస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా బురదగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్ గొట్లు అయితే ఇలా కట్ చేస్తుంటారు. సైడ్ గడ్డి అది మొత్తం అన్ని తీసేస్తారండి. చక్కగా నీట్గా చేస్తారు. ఇలాగ ఎందుకు చేస్తారంటే వాటర్ అటు ఇటు వెళ్లకుండా ఇందులోనే ఉండేటట్టు తయారు చేస్తారండి. ఉడుపు ఉడిచే ముందు ఇలా పూజ అయితే చేస్తారండి ప్లేస్ గల వాళ్ళు. చూసారు కదా, మొత్తం చెత్త అది లేకుండా మొత్తం సైడ్లు మొత్తం తీసేశారు. చక్కగా ఈ ఆకు అన్నది ఇలాగా పెరిగింది. దీన్నే వరి ఆకు అంటారు. ఇది ఇప్పుడు తీసి నాట్లు అయితే వేస్తారు. ఈ ప్లేస్ మొత్తానికి ఈ ఆకు అన్నది వేస్తారు. చూసారు కదా, ఆకు తీస్తూ కట్టలు కట్టి ఇలా వెనకతలు అయితే వేసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర మళ్ళీ పెట్టాలి. ఇతనైతే భూమిని ఇలా సదును చేస్తున్నారు. చూసారు కదా, కట్టలు ఇలా తీసుకొచ్చి వాళ్ళకి అందించాలి. ఇలా మోసుకొస్తున్నారు. ఉడుపు ఇలాగైతే ఉడుస్తున్నారు. స్టార్ట్ అయింది ఉడుపు అన్నది. దీన్నే నాట్లు వేయడం కూడా అంటారండి. వరి కట్టని ఒక దాన్ని తీసుకొని అందులోంచి 2-3 కొమ్మలను తీసి ఇలాగైతే ఉడుస్తారండి. దీన్నే ఉడుపు అని అంటారు. చూడండి, ప్రతి దానితోటి కూడా చాలా చక్కగా వచ్చింది. వరి ఉడుపు అయితే అయ్యిందండి. చూడండి, చక్కగా ఉడుస్తున్నారు. ఒకవైపు అయిపోయింది, ఇంకో వైపు ఉన్నది. మొత్తం ఈరోజైతే మొత్తం ఫినిష్ చేసేస్తారండి. ఇది చూడండి, చక్కగా ఉడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళది టీ టైము. రెస్ట్ తీసుకొని ఇది టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఉడుపు అన్నది. ఈ వరి ఉడిచేటప్పుడు వాటర్ అయితే ఉండాలండి. ఎక్కువ వాటర్ అయితే ఉంటేనే అవుతుంది. ఉడిపి అయిపోయిన తర్వాత మనకి వర్షం అయితే పడ్డది. గాలి వర్షం అయితే వచ్చింది. చాలా ఎక్కువ వచ్చింది వర్షం. చూడండి ఎంత వర్షం పడ్డదో. వరి ఉడుపు మొత్తం అంతా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.